అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. అయితే టైటిల్ గెలిచింది ఆర్సీబీనే అయినా పోస్ట్ మ్యాన్ ప్రెజెంటేషన్‌లో అసలు పిసలు హీరోగా నిలిచింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ 15 ఏళ్ల కుర్రాడు తన అసాధారణ ప్రదర్శనతో ఐపీఎల్ 2026 సీజన్‌లోని ప్రధాన వ్యక్తిగత అవార్డులన్నింటినీ కొల్లగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలోనే ఒక అత్యంత అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శన కనబర్చాడు. ఈ టోర్నమెంట్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుడుగా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. అతని భయం లేని నిలకడైన స్ట్రోక్ ప్లేతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాడు. ఈ అసాధారణ బ్యాటింగ్‌కు గుర్తింపుగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులు కూడా వైభవ్‌నే వరించాయి. ఇంతటితో ఆగకుండా 237.31 స్ట్రైక్ రేట్‌తో సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డును, రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు బాది సూపర్ సిక్సర్స్ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ యువ కెరటం తన ప్రదర్శనతో ఎన్నో బ్యాటింగ్ రికార్డులను బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్‌లో ఒక కొత్త సూపర్ స్టార్‌గా అవతరించాడు. బౌలింగ్ విభాగంలో గుజరాత్ టైటాన్స్ పేస్ గుర్రం రబడా ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ సీజన్‌లో మొత్తం 29 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. అతని సహచర బౌలర్ మహ్మద్ సిరాజ్ టోర్నీలో అత్యధికంగా 172 డాట్ బాల్స్ వేసి ప్రత్యేక అవార్డును అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ 75 ఫోర్లతో మోస్ట్ ఫోర్స్ అవార్డును దక్కించుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ ఫీల్డర్ మనీష్ పాండే క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డును గెలుచుకున్నాడు. బ్యాక్వర్డ్ పాయింట్ తో టీమ్ డేవిడ్ అవుట్ చేసేందుకు గాల్లోకి ఎగిరి ఒంటి చేతో అద్భుతంగా అందుకున్న క్యాచ్ ను ఈ పురస్కారం లభించింది. క్రీడా స్ఫూర్తి, నైతిక ప్రవర్తనకు ఇచ్చే ప్లేయర్ ప్లే అవార్డును పంజాబ్ కింగ్స్ జట్టు కైవసం చేసుకుంది. పిచ్లు, గ్రౌండ్స్ కు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అవార్డులు పొందాయి.